ఆంధ్రప్రదేశ్ సచివాలయ భద్రత విషయంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. భద్రతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో భాగంగా ఇకపై ఉద్యోగులకు మ్యాగ్నెటిక్ స్ట్రిప్ తో కూడిన స్మార్ట్ కార్డును అందించి ఎంట్రీ ఎగ్జిట్లను నమోదు చేయనున్నారు. ఉద్యోగులకే కాకుండా సచివాలయానికి వచ్చే సందర్శకులకు కూడా క్యూఆర్ కోడ్ తో కూడిన స్లిప్లను జారీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సచివాలయానికి వచ్చే ఉద్యోగులకు వారి వివరాలతో కూడిన మ్యాగ్నెటిక్ స్ట్రిప్ స్మార్ట్ కార్డును అందించనుంది. ఈ కార్డును ఉపయోగించి సచివాలయంలోకి ఉద్యోగులు ప్రవేశించేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల ఎంట్రీ కోసం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు మెట్రో రైళ్లు, ఎయిర్పోర్ట్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లాప్ బ్యారియర్లను ఏర్పాటు చేస్తోంది. ఉద్యోగులు లోపలికి ఎంట్రీ అయ్యే సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరా వారిని గుర్తించి స్మార్ట్ కార్డుతో ఎంట్రీ అయ్యేలా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగి ఎప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు వంటి విషయాలు రికార్డు కానున్నాయి. మరోవైపు నిత్యం వందలాది మంది సందర్శకులు సచివాలయంలోకి వస్తూ ఉంటారు. సంబంధిత అధికారి, మంత్రి పేషి నుంచి వచ్చిన మెసేజ్ తో పాటు ఆధార్ కార్డును సెక్యూరిటీకి చూపించి మాన్యువల్ పాస్ తీసుకుంటున్నారు. ఇకపై వీరికి కూడా క్యూఆర్ కోడ్ తో కూడిన వివరాలు, నిక్షిప్తమైన టికెట్ ను జారీ చేస్తారు. వారు ఆ టికెట్ ను ఫ్లాప్ బ్యారియర్ వద్ద ఉన్న యంత్రానికి చూపించి లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. నిత్యం సచివాలయంలో వందలాది వాహనాల్లో అధికారులు, మంత్రులు, వీఐపీలు వస్తూ ఉంటారు. ఇటువంటి వారి కార్లకు టోల్ గేట్ వద్ద స్కాన్ చేసి పంపే విధంగా క్యూఆర్ కోడ్ ను ముందుగానే అందిస్తారు. ఇలా వచ్చిన కార్లను ఎంట్రీ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బూమ్ బ్యారియర్ కారుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. కారులో ఎవరొచ్చారు అనేది అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ నూతన విధానం అమల్లోకి రావడం ద్వారా సచివాలయానికి బయట వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం ఉండదు. అటు విజిటర్స్ కి కూడా క్యూఆర్ కోడ్ తో కూడిన టికెట్ జారీ చేయడంతో వారికి ఒక్కసారి మాత్రమే ఎంట్రీ లభించనుంది. ఈ విధానం అమల్లోకి రావడంతో సచివాలయ భద్రత మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ వంటి ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి. ఇక్కడ లోపలికి ఎవరు వెళుతున్నారు, బయటకు ఎవరు వస్తున్నారు అనే దానిపై నిరంతర నిఘా ఉంటుంది. అయితే మానవ తప్పిదాలతో ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. దీంతో ఈ విధానం అమల్లోకి వస్తే సచివాలయంలోకి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్లారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్లారు అనే సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉండనుంది. దీంతో సచివాలయ భద్రత మరింత పెరగనుంది.